ఓం నమో నారాయణాయ. యాదవుడు తమ కంటే పూజ్యుడు, మహాభక్తుడు, పెద్దవాడైనటువంటి వాడు అక్రూరుడు. అక్రూరుడికి తెలియని జ్ఞానం అంటే ఏమీ లేదు. అక్రూరుడు పరమజ్ఞాని, పరమ భక్తుడు కూడా. కానీ కర్మవశాత్తు కంసుని పరిపాలనలో మధుర నగరం విడిపోవాల్సి వచ్చింది. ఇది లోపల తలుస్తున్నాడు ఎవరు? అక్రూరుడు. స్వామి, నన్ను మీరు ఆదరించినటువంటి అనుమానం ఉండింది. నాకు ఇప్పుడు పటాపంచలైపోయింది. ఎందుకు? మీ ఆదరణ చూస్తుంటే మీ యొక్క దివ్య అనుభూతి నాకు లోపల పొంగుకొస్తుంది. ప్రేమ నేను చెప్పలేను అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆ మాధుర్యాన్ని మేము ఎప్పుడు వదులుకోలేము తండ్రి అని అంటున్నారు గోకులవాసులంతా కూడా. కృష్ణం వందే జగద్గురు. హరి ఓం నమో కృష్ణ, నమో కృష్ణ. వెంటనే తన లోపల ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగుకొస్తుంది. ఎందుకంటే ఆయన దారిలో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. మొదట్లో అనుమానించాడు, నన్ను బలరామకృష్ణుని చేరదీరా అని. ఎందుకు అనుమానం అంటే, పరమ దుర్మార్గుడు, అతి నీచుడు అయినటువంటి కంసుడి పరిపాలనలో నేను ఉండవలసి వచ్చింది. వాడు చేస్తున్నటువంటి దుష్టకార్యాలంతా చూస్తూ ఉండవలసి వచ్చింది అని అనుకుంటున్నాడు లోపల. ఎవరు? అక్రూరుడు. వసుదేవి దేవకి కుమారులు 6 మందిని చంపేశాడు, చెల్లెళ్ళ బిడ్డల్ని. ఇంత కఠినాత్మ ఆ కంసుడి దగ్గర వస్తున్నాను కనుక నన్ను ఆదరిస్తారో ఆదరించరో అనేటువంటి అనుమానంతో ఉన్నాను. కానీ ఇక్కడికి రాగానే నేను మొదట్లో ఏమైతే అనుకున్నాను, పరమాత్ముడు పరమ ఉన్నత గుణాన్ని చూపెడతాడు, కానీ ఎప్పుడు కూడా సంకుచితత్వంగా పోడు. ఆయనకు ఇటువంటివంతా కూడా ఆయన ఆలోచించేటటువంటి చెయ్యడు. ఆలోచనలు అసలు రావు. అది సత్కారాలు చేయటం, ఆయన పాదాభిషేకం చేయటం, ఆయన పాదాలకు గంధం రాయటం, పుష్పాలు చల్లటం, ఈ మర్యాదలు చూడగానే అక్రూరుడికి ఎక్కడ లేని ఒళ్ళు పులకించిపోయింది. ఆయన శరీరం అంతా కూడా కంపిస్తూ ఉంది. పరమాత్మ నేను, ఇది కళ నిజమా? నేను చూసేది కళ నిజమా? బలరామకృష్ణుడేంటి నన్ను కూర్చోబెట్టి నాకింత సేవలు చేయడమేంటి? నంద యొక్క సేవకులు యశోద, ఇది నేను అనుకుని అర్పించావయ్యా, నన్ను మరిపించావయ్యా, మరపించావయ్యా తండ్రి. నీవు అందరికీ మామూలు మనిషిగా కనబడతావు, కానీ నీ యొక్క విరాట్ స్వరూపం, నీ యొక్క జ్ఞాన అమృతం ఎవ్వరికి అర్థం కాదు. అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం పరమ భక్తులే, పరమ జ్ఞానులు మాత్రమే నీ యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకోగలుగుతారు. మిగిలిన వారంతా కూడా నిన్ను సామాన్య మానవులుగా అనుకుంటారు తప్పితే నీవు మహామహిమ కలిగిన నీవు నారాయణుడు అవతారమని గ్రహించలేరయ్యా. నీవు చెప్పం వంచి తన యొక్క మనోభిష్టాన్ని చెప్పేదానికి సిద్ధమవుతున్నాడు. అంటే ఎందుకు వచ్చాడు? కంసుడు పంపింది ఎందుకు? కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు మరలా మా మనవడు ఇంకొక అన్నమాచార్యుల కీర్తనతో కొద్దిగా మనల్ని ఆనంద. అందరికీ నమస్కారం. నా పేరు సి కనిష్క్. నేను ఈరోజు అన్నమాచార్యుల వారి రచన అయిన వినరో భాగ్యము విష్ణు కథ అనే కీర్తనను పాడుతున్నాను. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గమ పసని పమగ సగస, గమ పసని పని స గమ ప, గమ పసని పమగ సగస,
గమ పసని పని సగమప ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించి నీదే నారదాదులచే నాదించి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదేవో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. గమ పసని పమగ సగస గమ పసని పని సగమప గమ పసని పమగ సగస గమ పసని పని సగమప వదలక వేదవ్యాసులు నుడి మీన విదిత పావనము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడి మీన విదిత పావనము విష్ణు కథ. సదనమైనది సంకీర్తనయై సదనమైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. సదనమైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదేవో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. కొల్లెతలు చల్లలు గోన కొని చిలుకరా వెళ్ళి బిరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకరా వెళ్ళి బిరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళగోలిపెని విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళగోలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదేవో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదేవో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ధన్యవాదాలు. మనం ఆశీర్వదించవలసినదిగా నా యొక్క మనఃపూర్వక అభినందనలు. నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.